ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ ఎంపీకి సొంత పార్టీ లీడర్లే చుక్కలు చూపిస్తున్నారా? ఎంపీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదా? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న ఆ ఎంపీకే ముప్పు తిప్పలు పెడుతున్న ఎమ్మెల్యేలు ఎవరు? సొంత పార్టీ లీడర్ల తీరుపై ఎంపీ కూడా గుర్రుగా ఉన్నారా? ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోకి మెదక్లోని కొన్ని నియోజకవర్గాలు, కామారెడ్డి జిల్లాలోని 3 నియోజకవర్గాలు వస్తాయి. మహారాష్ట్ర, కర్ణాటకకు సరిహద్దులో ఉండటంతో ఈ పార్లమెంటుపై పక్క రాష్ట్రాల ఓటర్ల ప్రభావం కూడా ఉంటుంది. అయితే చాలా ఏళ్లుగా జహీరాబాద్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న సురేష్ షెట్కర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఎంపీ సురేష్ షెట్కర్ ను సొంత పార్టీ లీడర్లే లైట్ తీసుకుంటున్నట్టు తెలిసింది. ఎంపీ హాజరవుతున్న ప్రతి మీటింగ్ కు కామారెడ్డి జిల్లాకు చెందిన 3 ఎంపీలు వరుసగా డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అయింది. తాజాగా కామారెడ్డి కలెక్టరేట్లో దిశ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ సురేష్ షెట్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన పార్లమెంటు పరిధిలోని 4 ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం పలికారు. కానీ ఈ సమావేశానికి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం డుమ్మా కొట్టారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు రాలేదు. ఈ 3 ఎమ్మెల్యేలు కొద్ది రోజులుగా ఎంపీ సమావేశానికి డుమ్మా కొడుతున్నట్టు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో ఎంపీకి ఆహ్వానం సైతం పలకడం లేదట. ఇందుకు కారణం కాంగ్రెస్ లోని గ్రూపులే అన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ సమయంలో అధికార పార్టీ 2 గ్రూపులుగా చీలిపోయినట్టు సమాచారం. అటు జుక్కల్లోనూ సేమ్ సీన్ ఉందట. తోట లక్ష్మీకాంతారావుకు సైతం సొంత పార్టీలోనే నిరసన సెగ తగులుతుందట. అటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ గ్రూపు కొట్లాటలు తారాస్థాయికి చేరినట్టు సమాచారం. ఇందుకు కారణం ఎంపీ ఎన్నికల్లోనూ సురేష్ షెట్కర్ కు ఈ 3 ఎమ్మెల్యేలు సహకరించలేదని వాదన సైతం ఉంది. అందుకే ఈ 3 ఎమ్మెల్యేలు ఎంపీతో ఎడమొహం పెడమొహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అధికార పార్టీలోనే ఇలా గ్రూపులుగా విడిపోవటంపై టీపీసీసీ సైతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే త్వరలో జరిగే స్థానిక సంస్థల్లోనూ పెద్ద దెబ్బ పడుతుందని నేతలు భావిస్తున్నారట. లోకల్ బాడీ ఎన్నికల్లోపు సమస్యను పరిష్కరిస్తేనే ప్రయోజనం ఉంటుందని, లేని పక్షంలో తీవ్ర నష్టం జరుగుతుందని జిల్లా నేతలు పార్టీ పెద్దలకు చెబుతున్నట్టు తెలిసింది. చూడాలి మరి ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల పంచాయతీని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి.